ప్రసాద్ గారు ఇక్కడ ఒక విషయం సార్ మీరు అన్నది ఇప్పుడు ఎవరు కూడా ఫలానా హీరో ముసులో నేను ఆ హీరో ఫ్యాన్ ని ఆ XYZ హీరో ఫ్యాన్లు అంటున్నామని అన్నారు సార్. ఇక్కడ మన డిబేట్ ఏమిటంటే ఈ రోజు తమన్ నిన్న మాట్లాడింది ఏంటంటే మనం ఎవరు మాట్లాడుతున్నారు అన్నది కాదు, ఒక సినిమాని భయంకరంగా డ్యామేజ్ చేస్తున్నారు. నేను మలయాళం, తమిళ్, కన్నడ అన్ని చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన రెస్పెక్ట్ మన ఇండస్ట్రీకి ఉంది. ప్రతి వాళ్ళు మేము మీ తెలుగులో ఒక్క సినిమా చేయగలిగితే చాలండి, ఒక హీరో డేట్స్ ఇప్పించండి అని అడుగుతున్నారు. కానీ మీరేంటి సార్ మీ ఇండస్ట్రీలో ఇంత బ్యాడ్ గా మీ వాళ్ళని మీరు తిట్టుకుంటున్నారు అంటున్నాడని. అది ఎవరి చేతిలో ఉందండి? ఇప్పుడు ఎవరైతే ఓపెన్ గా రివ్యూ ఛానల్ రాసేటువంటి 20 ఛానల్స్ 50 ఛానల్లో 100 మందో రాస్తే వాళ్ళని పిలిచో ఏమిటో ఇంత పర్సనల్ అటాక్ చేస్తున్నావు అని మనం అంటాం. ఎవరు ఏ ముసుగులో ఉన్నారో తెలియకుండా భయంకరంగా ట్రోల్స్ పెట్టి మార్ఫింగ్లు చేసి ఫేస్ మార్ఫింగ్ చేసి ఏమంటే ఒక హీరో ఇంట్లో ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో కాటర్గర్ ప్రసాద్ గారు ఎంత సీనియర్ అంటే నాకు తెలుసు. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ సార్. ఆయన ఇంటర్వ్యూ కూడా చూశాను రీసెంట్ గాను, ఎంత చక్కగా మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక నిర్మాత ఇంట్లోనండి సినిమా డిజాస్టర్ అయిన రోజు, నేను ఈ మాట అనొచ్చో లేదో కానీ ఒక ప్రేతకళ ఉంటుందండి ఆ రోజు. ఎందుకంటే ఎంత దుఃఖం ఉంటుంది తెలుసా అండి ఆ రోజు ఇంట్లో. ఎందుకంటే ఎన్ని అప్పులు చేస్తారు సార్ సినిమాని. అంటే కాకపోతే ఒక పక్కన ఫైనాన్షియల్ ఈ బర్డెన్ ఎలా బయటపడాలి, దీంట్లోంచి నేను ఎప్పుడు బయటకు వస్తాను, ఈ ఇంట్రెస్ట్ ఎలా కడతాను, ఇంకా పేమెంట్లు చేయాల్సి ఉన్నాయి ల్యాబ్ కి, దీనికి ఏదో రిలీజ్ చేశారు, ఇప్పుడు ఏం చేయాలన్న టెన్షన్ లో ఉన్నప్పుడు పర్సనల్ అటాక్ కిందేమో కామెంట్లు ఎవరు చేయమన్నాడు నిన్ను ఇంత చెత్త సినిమా అని భయంకరమైన బూతులు మాట్లాడితే ఒక ఇండస్ట్రీ వాడిగా సాటి నిర్మాతగా ఎంత దుఃఖం ఉంటుంది తెలుసా అండి ఆ రోజు ఇంట్లో. అంటే ఒక దిగులు, ఒక గుబులు, ఒక ఆల్ టైమ్ లోలో ఉంటాడండి ఆ నిర్మాత ఆ రోజు. ఆ నిర్మాత కుటుంబం, భార్య, పిల్లలు, లేకపోతే ఆ డైరెక్టర్, ఆ హీరో తలెత్తుకుని బయటికి రాలేరు. ఇందాక మీరు అన్నారు చూడండి, బయటికి రాలేరు కొన్నాళ్ళు హీరోలు బయటికి. ఎందుకని? ఇది అవసరం అండి. ఇప్పుడు దీన్ని నేనేమంటున్నానంటే ఏదైనా కన్స్ట్రక్టివ్ గా గనక ఎవరైనా రాస్తే ఓకేనండి. అంటే ఏంటి, ఇలా రాయండి, ఈ క్రాఫ్ట్ బాగాలేదు, ఈ కథ ఇదేంటండి, స్క్రీన్ ప్లే ఇంత బ్యాడ్ గా ఉంది, ఇంత చెత్తగా ఉంది, రాయండి, ఐ అప్రిషియేట్, ఐ రెస్పెక్ట్, వీలైతే నెక్స్ట్ సినిమా కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది చేయకుండా మీరు ఏదో ముసుగేసుకుని ఏమీ లేకుండా డార్క్నెస్ లో ఉన్న శత్రువుని మనం ఎట్లా ఎదుర్కొంటాం? అది నేనండి. ఇది జరుగుతుంది మన తెలుగులోనే. ఒకళ్ళు ఇంత కింద లాగేసుకుంటున్నారని తమన్ ఆవేదన. దానికి సపోర్టివ్ గా చిరంజీవి గారు చక్కగా అన్నారు, ఇంతటి ఆవేదన నీలో చూడలేదయ్యా, నువ్వు ఎప్పుడు చక్కగా స్వీట్ గా ఉండేవాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆవేదన, ఎందుకు ఆవేశం వచ్చింది, నేను అర్థం చేసుకుంటాను, గాడ్ బ్లెస్ యూ అన్నారని చిరంజీవి గారు. ఎందుకంటే అదేనండి, ఈ ఒక చిన్న మాట రాయడం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో సినిమాకి చూడండి. అంటే మీరు కన్స్ట్రక్టివ్ రివ్యూస్ రాస్తే అందరినీ నేను డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ పాజిటివ్ అండి. ఇప్పుడు మన దగ్గర రివ్యూ రైటర్స్ కూడా డిబేట్ లో ఉన్నట్టున్నారు. ఏదైనా కన్స్ట్రక్టివ్ గా ఎక్కడ క్రాఫ్ట్ లో బ్యాడ్ ఉంది, ఎక్కడ ఉంది రాయండి, వి అప్రిషియేట్. మేము కూడా అండి తెలుసు తెలియక తప్పు చేస్తాం. నిర్మాత నేను చేసే చిన్న 5-10 కోట్ల సినిమాకి కూడా బాగానే ఉంటుందని నమ్మకంతో అంత డబ్బు పెడతామండి, ఇంట్రెస్ట్ పెట్టి. మాకు ఒక స్టేజ్ లో అర్థం అవుతుంది ఇది అంత అనుకున్నట్టు వెళ్ళట్లేదు అని. కానీ ఆ టైంలో నిర్మాత ఆల్రెడీ లేట్ అండి, 80% అయిపోయింది, ఏం చేయలేడు. రిలీజ్ చేయకపోతే అది రాదు, చేస్తాడు, దట్స్ ఓకే. బట్ ఎవరు కూడా ఫ్లాప్ సినిమా తీయాలని తీరు. వీఆర్ గోయింగ్ త్రూ టఫ్ ప్రాసెస్ అండి. ఇది ఒక టఫ్ వరల్డ్ అండి, అది మాత్రం